నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇక్కడ మీరు టైటిల్ చూడొచ్చు, కేటీఆర్ ఫోటోకు భయపడుతున్న రేవంత్ సర్కార్. నిజంగా కేటీఆర్ ఫోటోకు భయపడతా ఉందా రేవంత్ రెడ్డి సర్కార్? ఎందుకు కేటీఆర్ ఫోటో చూస్తే ఇప్పటికే మనం చూసినాము. కేసీఆర్ మన ఫిబ్రవరి 17 తారీఖు నాడు కేసీఆర్ బర్త్డే ఉండే. ఆయన బర్త్డే సందర్భంగా అలా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, నాయకులు కానీ హైదరాబాదులో కానీ ఇటు జిల్లాలలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోరు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అంటే ఎప్పుడైనా బర్త్డే రేపు ఉంటే ఆ రోజు నైటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోరు. లేట్ నైట్ దాకా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. 10, 11, 12 గంటల దాకా ఫ్లెక్సీలు పెడతారు. ఏది సర్కిళ్ళల్లో, కూడళ్ళల్లో, లేకపోతే రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. హైదరాబాద్లో కూడా గట్లనే మన ఫ్లెక్సీలు పెడితే ఎక్కడ ఫ్లెక్సీలు లేకుండా మొత్తం చింపేసారు. ఎక్కడికక్కడ కేసీఆర్ ఫోటో ఏడ కనపడకుండా చింపేసారు. ఎవరు చింపారు? ఇది ఎవరో దొంగలో, దుండగులో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కాదు, అధికారులే. జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ హైదరాబాద్లో అయితే, జిల్లాలలో, మండలాలలో, లేకపోతే మున్సిపాలిటీలలో అయితే పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ అధికారులు వీళ్ళు పోయి మొత్తము ఆ ఫ్లెక్సీలని తీసేసారు. ఎందుకు తీసేసారు అయ్యా? దేనికోసం తీసేసారు? రేపు మా సారు పుట్టినరోజు ఉన్నది, మా పార్టీ అధ్యక్షుని పుట్టినరోజు ఉన్నది, మేము అది పెట్టుకుంటే ఎందుకు తీసేసారు అంటే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి తీసేయమని అని చెప్పేసి అదొక చర్చ నడిచింది బాగా. కేసీఆర్ బర్త్డే తెల్లారి ఉందనంగా 16 తారీఖున నైటే ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కనపడకుండా తీసేసినటువంటి సందర్భం చూసినాం. మళ్ళీ ఆ ఫ్లెక్సీల పక్కనే కాంగ్రెస్ వాళ్ళే ఉంటాయి, ముట్టుకోరు. మళ్ళీ ఇటు పక్కనగానే బీజేపీ వాళ్ళే ఉంటాయి, ముట్టుకోరు. ఎవరు ఉన్నా ముట్టుకోరు. కానీ కేసీఆర్వి బర్త్డే విషయం చెప్తూ పెట్టినటువంటి ఫ్లెక్సీలు మాత్రం చింపేశారు. అది మొన్న జరిగినటువంటి ఘటన. ఇప్పుడు కేటీఆర్ ఫోటో వంతు వచ్చింది. ఇది మరి బయట బహిరంగంగా పెట్టుకోవడమో, లేకపోతే ఏదో పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టుకోవడమో కాదు. ఒక ఛాయ్ అమ్ముకుంటా ఆయన, ఒక ఛాయ్ టీ అమ్ముకుంటే 5 రూపాయలు 10 రూపాయలు వస్తాయి ఒక ఛాయకి. ఆ ఛాయ్ అమ్ముకుంటా ఆయన ఆ ఛాయ్ బండికి కేటీఆర్ ఫోటో అతికేసుకున్నాడు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక బండి ఆయన ఛాయ్ బండికి ముంగలంగా కేటీఆర్ ఫోటో అతికేసుకున్నాడు. ఆయన కేటీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో, మరి ఇష్టమో అభిమానమో లేకపోతే పార్టీ కార్యకర్తనో లేకపోతే ఇంకేదో, కానీ సాధారణ జీవి అయినా రోజుకి 500, 600 వస్తే ఆ కుటుంబం గడిచేటువంటి ఒక చిన్న పేద కుటుంబం అది. అయితే ఆ డబ్బా, ఆ టీ కొట్టు అయితే ఉందో ఆ టీ కొట్టును తీసేయమని చెప్పేసి కలెక్టరు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే మున్సిపల్ అధికారులు సిబ్బందిని పంపించేసి ఆ టీ కొట్టును తీసేసారంట. ఆ నుంచి తీసేస్తే అతను పాపం బయటకు వచ్చి బాధపడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఒకసారి చూడండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక చూడండి. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకున్న వాళ్ళకి అనుమానం, అంతకు మించి ఏం లేదు. నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో, నా అన్న నువ్వు మరీ ఇంత దారుణ సిసిలో మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అయిపోయి ఆ మున్సిపల్ ఛాయ్ పోసి మనం పోసిస్తా, నానే చేస్తా, వాళ్ళకి అధికారులకు ఇస్తారు. రోజు 300 మంది మనం, నాకు వేరే పని చేశాక మున్సిపాలిటీలో ఛాయ్ పెడతా, వాళ్ళకే కమిషన్కి ఇస్తా, కలెక్టర్కి రోజు ఒక ఛాయ్ ఇచ్చా, రోజు 400 ఇవ్వడం మాకు చాలు. సో ఆయన ఏమంటున్నాడు, ఈ ఛాయ్ డబ్బా ఇదే, ఈ ఛాయ్ డబ్బాను తీసేస్తేందుకు మున్సిపల్ అధికారులు వచ్చిరంట. దానికోసం ఏం కావాలంట అంటే ఇంకా ఫుల్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో దొరకలేదు నాకు. అది ఆ వీడియోలో ఏముంటుంది అంటే, నీకు లైసెన్స్ కావాలి, నువ్వు వీడియో పెట్టుకోవాలంటే, అరే నేను పేదోన్ని రోజుకు 400, 500 వస్తాయి నాకు ఛాయ్ అమ్ముకుంటే, నేను పొద్దుగాలు వచ్చి పెట్టుకొని 10 గంటల దాకా 11 గంటల దాకా పెట్టుకోడు సార్, తర్వాత బంద్ చేసుకొని పోతా, నేనేం పొద్దుకులు ఉన్నాను, దీనివల్ల ఎక్కడ కూడా ఎలాంటి అంతరాయం కానీ ట్రాఫిక్ జామ్ కానీ అట్లాంటిది ఏం జరగదు, నేను ఏదో పేదోని 400, 500 ఒకరోజు నాకు ఈ బండి నడిస్తే, అంతకు మించి నేను పెద్దగా ఏం ఆశిస్తలేను. మరి ఈ ఫోటో పెట్టుకున్నందుకే, ఇగో కేటీఆర్ ఫోటో ఉంది కదా ఇక్కడ, కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకే ఆయనకు వాళ్ళ కళ్ళు మండినాయి. అందుకనే నా షాపును తీసేసిర్రు, నా పొట్ట కొట్టిర్రు. ఇప్పుడు నాకు మరి ఎందుకు పెట్టుకున్నావు ఆ ఫోటో అని చెప్పేసి పక్కన వాళ్ళు అడిగితే, నాకు ఇష్టం ఆయన, మా అన్న మా సొంత అన్న లెక్క, నేను అందుకే పెట్టుకున్నా, ఫోటో పెట్టుకుంటే తీసేస్తారా అని చెప్పేసి అతను ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. అందులో ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, సరే నేను ఇది తీసేస్తా, రోజు మున్సిపల్ ఇప్పుడు ఏదైతే నా డబ్బా తీసేసిరో వాళ్ళకే నేను రోజు ఛాయ పోసొస్తా, మొత్తం వాళ్ళకే 3 పుట్టలు పోస్తా ఛాయ, నాకు 400 రూపాయలు 500 రూపాయలు ఇవ్వను రోజుకు, నా ఫ్యామిలీ బతుకుతుంది, నాకు ఈ పని తప్ప ఇంకొక పని రాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి ఉంటాడు, అక్కడ కాంగ్రెస్ నాయకుడు,
ఆయనకు ఈ బాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి కేటీఆర్ను ఒడగొట్టలేకపోయారు, కానీ అధికారం మొత్తం వాళ్ళే చెలాయిస్తూ ఉన్నారు. దీనికి తోడు అక్కడ సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆయన కూడా, ఆయన పేరు ఏం పేరు, జిల్లా కలెక్టర్ పేరు, ఇగో ఈయన సందీప్ కుమార్ ఝా అంట. ఈయన కూడా అదే చేస్తూ ఉన్నాడు. అంటే ఏదో కొంత కలెక్టర్ అన్నప్పుడు కలెక్టర్ తీరుగా హూందాగా వ్యవహరించాలి, కానీ ఏదైనా పని మీద ఏదైనా పేదోళ్ళు కానీ లేకపోతే పేదలకు సంబంధించిన అయితే ఈయన ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా కాకుండా బీజేపీ వాళ్ళైనా పని అవుతుందంట, కాంగ్రెస్ వాళ్ళైనా పని అవుతుందంట ఆడ సిరిసిల్ల జిల్లాలో. అదే బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ సింపథైజర్లో ఎవరైనా కనుక పోయి మాకు ఈ పని చేయండి సార్, ఈ కథ ఉందా సార్ అంటే చేస్తలేడంట. గట్టిగా మాట్లాడితే మన కేటీఆర్ మాట్లాడుతూ అన్నాడు, మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఈ పని అవుతుంది అని చెప్పేసి. అంటే ఒక కలెక్టర్గా ఉండి ఆయన పార్టీలకు మీరు పార్టీలు మారండి మీకు పని చేస్తామని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది అప్పుడు బాగా విమర్శలు కూడా వచ్చినాయి ఆయన మీద. ఇప్పుడు కలెక్టరే ఆదేశాలు జారీ చేసినట్ట మున్సిపల్ కమిషనర్కి, ఏమని ఈడ కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాడు ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి. మరి గింత దౌర్భాగ్యమా? ఈ స్థాయికి దిగజారిపోవాలనా? అధికారులు కూడా ఈ స్థాయికి దిగజారిపోవాలనా? ఒకవైపు ఇదే కలెక్టర్లని, ఇదే ఐఏఎస్లను, ఐపీఎస్లను ముఖ్యమంత్రి గారి వర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఏ రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారో, ఎంత చీప్గా చూస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ప్రధానంగా ఆస్థాన మీడియా సంస్థలల్లో కలెక్టర్లు పనిచేస్తలేరు, ఏసీలనేమో వండుకుంటున్నారు, పోతలేరు బయటికి. ఐపీఎస్లేమో కాకి డ్రెస్లు వేసుకొని స్టేషన్లో కూర్చొని భూమి సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఒకవైపు చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు ఆఫీసర్ల మీద. ఒకవైపు ఏమో కొంతమంది ఏమో గిట్లా చేస్తూ ఉన్నారు. ఈ పేదోని పొట్టగొడితే ఏమొస్తుంది? ఈయన ఏమన్నా కోటీశ్వరుడా? ఈయన ఏమన్నా అది ఆయన పొట్టగొడితే ఏమొస్తుంది? ఎందుకు మరీ ఇంత దిగజారిపోతా ఉన్నారు అధికారులు? కేటీఆర్ కూడా పెట్టుకున్నారు, నేను కారణం కేటీఆర్ కూడా పెట్టుకునే వాళ్ళకి నమ్మని నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న ఇంత దాదాపు శిశిలో మొత్తం నాశనం అయిపోయింది. ఇగో అట్లా అతికేస్తున్నారు కనపడకుండా. గరీబోడు పక్క కూడా మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చింది షాపులు పని చేయాలంటే షాప్ పని చేయాలి, మీకు అది లైసెన్స్ కావాలంటే లైసెన్స్ చేయాలి, ఏ పని చేయాలి అంతే. దేనికని కూడా మాకు చెప్పాలి, అన్న ఏం చేయాలంటే లైసెన్స్ కావాలి, ఆ లైసెన్స్ ఏంటో నాకు తెలియదు, ఆ లైసెన్స్ తీసుకుని ఆ నీటిలో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయ్ అంటే నాకు తెలియదు. మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్నా, ఇద్దరు 3 గంటల పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు కలిసి 9:30, 10 గంటల రోడ్డుకు దాని తర్వాత ఉద్యోగం కూడా అడిగాము. ఏమున్నా 10 గంటలకు రాక మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలా, అది తీసుకోవాలంటే మరి ఇవాళ దయ ఉండమంటుంటాం సాగుతుందా. ఇప్పుడు ఈయన ఎవరు? ఒక తెలంగాణ బిడ్డ, ఒక పోరాటాల గడ్డ అనేటువంటి కరీంనగర్ తిరుగుబాటు గడ్డ, ఆ గడ్డలో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతంలో బతుకున్నటువంటి ఒక తెలంగాణ బిడ్డ. ఈయనకేమో షాయపడి నడుపుడు. ఆయన ఏమంటాడు, మబ్బులో 3 గంటలకు వస్తాం మేము పెండ్లం మొగంలో, ఇద్దరం వచ్చి 10 గంటల దాకా నడిపించుకుంటాం, తర్వాత ఇక్కడికి ఎవరు రారు, మా దుకాణం కూడా నడవదు, బంద్ చేసుకొని పోతాం, మళ్ళీ రేపు తెల్లారినాక మళ్ళీ 3 గంటలకు వస్తాము, మాకు వచ్చేదికి 500, 600, ఈ పని తప్ప మాకు ఇంకో పని రాదని ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి ఈయన విషయాన్ని ఇట్లా పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర కుమారి ఆంటీ అని చెప్పేసి ఒక ఆమె, ఆంధ్ర ఆమె ఉన్నాయి. ఆమె బండికి ఏదో ఇదే మున్సిపల్ అధికారులు పోయి దాన్ని తీసేయనికపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఆమె తీయొద్దు, ఆమె కాడ ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు ఆమె బాజాబ్తో ఒక షటర్ వేసేసుకున్నాడు. షటర్ లెక్కనే మంచిగా గూడారం ఏర్పాటు చేసుకుంది. రీసెంట్గా నేను కూడా పోయి వచ్చినాడు. ఆమెకు మంచి ప్రొటెక్షన్, ఆమెగా మంచి అది చేస్తుంది. ఇప్పుడు ఇవాళనే ఒక వీడియో చూసాను నేను, రేవంత్ రెడ్డి ఫోటోని దేవుని గుళ్ళో పెట్టుకొని ఆమె పూజిస్తూ ఉన్నది. అంటే ఆంధ్ర ప్రాంతం మనం వాళ్ళకేం వ్యతిరేకం కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు బతికితందుకు వాళ్ళు ఆ పని చేసుకుంటేనే వాళ్ళకేం ప్రొటెక్షన్ ఇస్తున్నావు. ఈ కరీంనగర్లో ఈ సిరిసిల్లలో ఒక తెలంగాణ బిడ్డ ఈ ఛాయ్ అమ్ముకుంటుంటే ఆ ఛాయ్ బండికి ఏదో కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే వాళ్ళని మాత్రం రోడ్డు పాలు చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి తరీకా, ఇది మన అక్కడ ఉన్నటువంటి అధికారుల తరీకా, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల తరీకా. ఇక ఈ మారాలి, మరీ ఇంత చిల్లర రాజకీయం చేస్తే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మారండి. ఇక పేదోళ్ళ పొట్ట కొడితే ఏం కాదు. కేటీఆర్ని కొట్టురు డైరెక్ట్గా ఉంటే కొట్టేది ఉంటే
కేటీఆర్తో డైరెక్ట్గా రాజకీయంగా ఫైట్ చేయర్రి. మనటిదాకా చేసిరు కదా, ఫార్ములా ఈ కేసు ఆ కేసు ఏవేవో కేసులు 4-5 కేసులు. మీరు డైరెక్ట్గా అట్లనే కొట్లాడుర్రి. ఆయన కూడా తేల్చుకోవడానికి రెడీగానే ఉన్నాడు కదా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా. ఆయనతో ఫైట్ చేయాలి కానీ ఈ పేదలతో ఫైట్ చేస్తే ఏమొస్తుంది? ఆలోచన చేసుకోవాలి.